Hi friends, welcome back to Team Education. I am Naveen Borganti, working as a JL Mathematics in Telangana Social Welfare. ఫ్రెండ్స్ నేను రీసెంట్గా 2019 సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాతకి డిపార్ట్మెంటల్ టెస్ట్ రాశాను. ఆ డిపార్ట్మెంటల్ టెస్ట్లో ఫ్రెండ్స్ సహకారంతో నేను కూడా పాస్ అయ్యాను మా ఫ్రెండ్స్తో పాటే. అయితే నేను ఎలా పాస్ అయ్యాను అంటే దీనికి సంబంధించి పుస్తకాలు కొనుక్కున్నాను. ఆ పుస్తకాలు కొనుక్కున్నాక దాన్ని తరోగా ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేయడం వల్ల పాస్ అయ్యాను. అయితే మా ఫ్రెండ్ షఫీ సార్ ఉన్నారు. షఫీ సార్ రిక్వెస్ట్ వల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఈ వీడియో చేయడానికి ప్రభాకర్ సార్ జేఎల్ మ్యాథమెటిక్స్ నా కొలీగ్ అన్నట్టు నాతో పాటు జాయిన్ అయిన వ్యక్తి. సో అతని సహాయం కూడా నేను తీసుకున్నాను. ఇంకా నా కొలీగ్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు. నేను మీకు ఈ వీడియో ఉపయోగం కోసం అంటే మీకు వీడియో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇది చూడండి ఫ్రెండ్స్. తెలంగాణ టీఎస్పీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2019లో కండక్ట్ చేసింది. నా పేరు నవీన్ బోరుగంటి. నేను డిసెంబర్లో ఎగ్జామ్ రాసాను. ఇది మనకు తెలుసు, ఇది 100 బిట్స్ ఉంటాయని చెప్పి, అది 100 బిట్స్ ఉంటాయని తెలుసు. ఇది 141 పేపర్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ వీడియోలో ఏంటంటే నేను మ్యాక్సిమం ఒక 15 నుంచి 20 మధ్యలో క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమర్థం అవుతుందంటే వీడియో చూస్తే క్వశ్చన్ పేపర్ చూడగానే క్వశ్చన్స్లో మనకి ఏమి ఉంటుంది అనేది నేను చెప్తాను. అంటే ఇది పలానా బుక్ అని ఎలా గుర్తుపట్టాలి అంటే మనకు పుస్తకాల మీద అవగాహన రావాలి. ఇది నా సెకండ్ వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియోలో నేను ఏ పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, పుస్తకం ఎందుకు అవసరం అవుతుంది అనే విషయాన్ని కూడా నేను మీకు చెప్పాను. ఇది నా సెకండ్ వీడియో. ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే ముందు క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేస్తాము. మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ 141 బుక్స్కి సంబంధించినవి మీ దగ్గర ఉంటే రెడీ చేసుకోండి. ఈ వీడియోలో నేను చేస్తున్నప్పుడు మీరు కూడా చేసుకుంటూ పోతే మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు పుస్తకాలు ఉన్నాయంటే 100% పాస్. కానీ మీరు కాన్ఫిడెన్స్తో బయటకు రావాలి, మంచి స్కోర్ చేయాలంటే ఇప్పుడు 40కి సరిపోతుంది. కానీ మీరు 40+ అంటే లైక్ 60 అలా చేయాలనుకోండి. బెటర్ ఏంటి అంటే మీరు బుక్స్ ఒక్కసారి అలా ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఏ పుస్తకంలో ఏం దొరుకుతుంది. ఇప్పుడు ట్రెజరీ కోడ్ ఉంది. ట్రెజరీ కోడ్లో ఏం దొరుకుతుంది అంటే ట్రెజరీ రూల్స్ దొరుకుతాయి, సబ్సిడరీ రూల్స్ దొరుకుతాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, లేకపోతే ఇంకా ఫామ్స్ ఉంటాయి. ఇలాంటివి అనేవి మనకి కొన్ని అవగాహన రావాలన్నట్టు. సో ఆ ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, చూసి ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో మొత్తం అంటే మనకి ఈ పేపర్లో 100 బిట్లు ఉంటాయి. నేను నా స్నేహితుడు మొత్తం కూడా ఏంటంటే దాదాపు మేము 80 నుంచి 85 బిట్స్ వరకు మేము చూసాము. మాకు కొన్ని బుక్స్లో దొరకలేదు, ఎందుకంటే మేము అంత ఎక్స్పర్ట్స్ కాదు ఇందులో. బట్ ఎనీవే మాకు యాక్చువల్గా ఏంటంటే నేను చేసినప్పుడు కూడా 60+ చేయగలిగాను. సో అంటే నేను అనుకుంటున్నాను, అంత కాన్ఫిడెన్స్తో నేను బయటకు వచ్చాను. మీరు కూడా అదే విధంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు ఫస్ట్ ఏంటంటే కొన్ని సింపుల్గా అంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు బుక్ చూడగానే మీరు అది చదవగానే బుక్ గుర్తుపడతారు. ఆ బుక్లో కంటెంట్స్ ఉంటుంది మనకు టాపిక్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేటప్పుడే వస్తుంది, నేను వీడియో కూడా చూపిస్తాను. బుక్ వీడియో కూడా కంటెంట్స్లోనే కొన్ని దొరుకుతాయి. అంటే చూడగానే అలా దొరికే బిట్స్ మనకి దాదాపు కూడా ఎన్ని ఉంటాయంటే 30 నుంచి 40 మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఈజీ. మీకు ఇక్కడ 100 బిట్లు 120 నిమిషాల్లో చేయాలంటే మీకు పుస్తకం మీద అవగాహన ఉంటేనే మీరు మోర్ దాన్ 60 to 70 బిట్స్ ఈజీగా చేసేస్తారు. అంతేగాని డమ్మీగా పెట్టకుండా ఉండాలంటే మీరు నేను చెప్పినట్టు చేయండి, మీకు ఈజీగా పాస్ అవుతారు. బుక్స్ కొన్నారంటే పక్కా పాస్ అవుతారు ఫ్రెండ్స్. మనకున్న నాలెడ్జ్కి మనం ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, తెలుసు కదా. ఎనీవే చూడండి ఫ్రెండ్స్, ర్యాండమ్గా నేను కొన్ని బిట్స్ మాత్రమే సెలెక్ట్ చేసి చెప్తున్నాను ఈ వీడియో. ప్రతి వీడియో ఇందులో చెప్పాను ఆల్రెడీ. ఇదే నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అన్నీ దొరకలే నాకు. ఓకేనా? రైట్. ఎనీవే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వచ్చేసి కొన్ని కొన్ని చూపిస్తాను నేను మీకు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఒకటి ర్యాండమ్గా చూస్తున్నాను నేను కొన్ని. ఎనీవే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కౌంటింగ్ ఆఫ్ వార్ సర్వీస్ రెండెడ్ బిఫోర్ సివిల్ ఎంప్లాయ్మెంట్ డిస్కస్డ్ అండర్ ఆర్పిఆర్ అంటే రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏంటంటే 22, 23, 21, 20. సో ఆర్పిఆర్ అంటే రివైజ్డ్ పెన్షన్ రూల్స్. మనకి రివైజ్డ్ పెన్షన్ రూల్స్ అనేవి మనకి 2 ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి 1980 ఉంటుంది, ఒకటి 2015 ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే 1980ది మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, ఎందుకంటే ఇచ్చిన క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే ఇక్కడ మనకి బిట్లో పుస్తకం పేరు కూడా ఇస్తాడు. అంటే ప్రతిదానికి ఇస్తాడు కాదు, కొన్నిటికి ఇస్తాడు. ఇదైతే ఇచ్చాడు కదా, మీకు ఇచ్చాడు కాబట్టి బుక్ పేరు ఇచ్చాడని చెప్పి నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనం చేద్దాం. కొన్ని కంటెంట్లో దొరుకుతాయి, కొన్ని ఇన్డెప్త్ ఉంటాయి అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, రైట్. ఇప్పుడు చూడండి, మనం ఆర్పిఆర్ బుక్లో చూద్దాం. వన్ మూమెంట్ ప్లీజ్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి మనకి తెలంగాణ ఆర్పిఆర్ బుక్ ఉంది కదా, రివైజ్డ్ పెన్షన్ రూల్స్
ఇది 1980. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఆప్షన్ 20, 20, 21, 23, 22 అంటే 20, 21, 22, 23 చూద్దాం మనం ఇప్పుడు. అందులో ఏముందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే మనకి ఏం కనబడుతుంది? కంటెంట్ అనేది కనబడుతుంది. అవునా కదా? ఈ కంటెంట్లోనే ఉంటాయి అన్నట్టు అవి రూల్స్. ఇవి గుర్తుపెట్టుకోండి, రూల్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు మనకి 22, 23, 21 నుంచి చూద్దాం. 20 ఉందా? ఎస్, 20 కూడా ఉంది. 20 ఏంటిది? కౌంటింగ్ ఆఫ్ వార్ సర్వీసెస్ రెండెడ్ బిఫోర్ సివిల్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ అదే ఉందా చూడండి, ఇక్కడ చూడండి, ఈ అదే స్టెప్ ఉంటుంది. కౌంటింగ్ ఆఫ్ వార్ సర్వీసెస్ రెండెడ్ బిఫోర్ సివిల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇది ఆప్షన్ ఏమవుతుంది? 20th కరెక్ట్. మీకు డౌట్ ఉంది అంటే సార్ నేను ఆల్రెడీ చేశాను కదా అని అనుకోకండి. ఓకే, మీకు ఈజీగానే దొరుకుతుంది. ఇప్పుడు 21 చూద్దాం. 21 ఏంది? కౌంటింగ్ ఆఫ్ పీరియడ్ స్పెంట్ ఆన్ లీవ్, కౌంటింగ్ ఆఫ్ పీరియడ్ స్పెంట్ ఆన్ ట్రైనింగ్, కౌంటింగ్ ఆఫ్ పీరియడ్ స్పెంట్ ఆన్ సస్పెన్షన్. సో మీరు ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏదవుతుంది? ఆబ్వియస్గా 20. ఎస్, ఈ విధంగా మనం ఏంటంటే కంటెంట్లోనే దొరుకుతాయి ఫ్రెండ్స్, అన్ని కంటెంట్లో దొరకవు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్కి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు సెకండ్ బిట్లో ఏముందంటే మనకి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి చూద్దాం మనం. దీనికి సంబంధించిన ఈ బుక్లో చూద్దాం మనం ఇంకోటి. నెక్స్ట్, ద గవర్నమెంట్ మే విత్డ్రా ఆర్ విత్ హోల్డ్ పెన్షన్ as a right under RPR 1980. I will repeat again. The government may withdraw or withhold the pension as right under of RPR 1980. ఇక్కడ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, 10, 9, 6, 8 ఇచ్చాడు మనం. ఇప్పుడు ఏంటంటే అంటే 6, 8, 9, 10 ఒక ఆర్డర్లో చూద్దాం. ఫస్ట్ 10th అని ఇచ్చాడు కదా, మనం 10th చూద్దాం. చూడండి ఇక్కడ 10th చూడండి, ఇదే కదా కంటెంట్ RPR పెన్షన్ రూల్స్ 1980. ఇదే మనకి ఇప్పుడు 9th ఫస్ట్ ఏముంది? 10th ఉంది కదా, 10thలోకి వెళ్ళండి. 10thలో ఏముంది చూడండి? కమర్షియల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ రిటైర్మెంట్. అక్కడ ఉందా కమర్షియల్ ఎంప్లాయ్మెంట్? లేదు. ఏముంది? గవర్నమెంట్ మే విత్డ్రా అని ఉంది. సో ఇప్పుడు 10th పెట్టి చూడండి, మనకు వచ్చేసి 9th ఏంది? రైట్ ఆఫ్ గవర్నమెంట్ విత్డ్రాల్, విత్ హోల్డ్ అండ్ విత్డ్రాల్. ఇదే కదా చూడండి, గవర్నమెంట్ మే విత్డ్రాల్ అండ్ విత్ హోల్డ్. ఎన్నోది ఫ్రెండ్స్? 9th. సో ఆప్షన్ 9 అంటే ఇప్పుడు మనకి ఏంది? ఆప్షన్ 2 అనేది కరెక్ట్. రూల్ నెంబర్ 9 కరెక్ట్ అయిందంటే ఆప్షన్ 2 కరెక్ట్. చూడండి ఈజీగా ఉందా లేదా? నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాం. కొంచెం ఏంటంటే మనకు డెప్త్గా ఉంటుంది. ఇదే బుక్లో మనం ఇంకోటి డెప్త్ చూద్దాం. ఓకే, అన్నీ ఈజీగా ఉండవు. కంటెంట్లో దొరికే మీకు చెప్పా కదా 30 to 40 బిట్స్ ఉంటాయి. అన్నీ ఏమి ఉండవు, అంత ఈజీగా ఏమి ఉండదు. ఓకే, మనకి ఇందులో పాస్ అయిన వాళ్ళు కూడా కేవలం 390 మెంబర్సే పాస్ అయ్యారు ఫ్రెండ్స్. అంత ఈజీ టాస్క్ ఏం కాదు. ఓకే, అది బుక్స్ కొంటే మనం పాస్ కావడం ఈజీ. ఇప్పుడు ఈ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. వెన్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ డైస్ బిఫోర్ కంక్లూషన్ ఆఫ్ ది disciplinary generally death absent all further proceeding RPR 1980. ఈ 1980 మనకు రూల్స్ 10, 9, 12, 8 ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మనము ఈ 30 ఏంటిది మనకి ఏం కావాలి? గవర్నమెంట్ సర్వీస్ డైస్ బిఫోర్ కంక్లూషన్ ఆఫ్ డిసిప్లినరీ. ఓకే చూద్దాం. మనకి ఇప్పుడు 10th ఏముంది? 10th వచ్చేసి కమర్షియల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇది డైస్ అన్నారు కదా, డై అంటే వాడు ఆఫ్టర్ రిటైర్మెంట్ అన్నాడు, అది తప్పు వస్తుంది. ఎనివే మళ్ళీ 9th ఉంది. 9th వచ్చేసి ఏముంది? రైట్ ఆఫ్ గవర్నమెంట్ విత్ హోల్డ్ ఆర్ విత్ డ్రా పెన్షన్. ఇది కూడా డౌట్ అంటే కరెక్ట్గా అయితే లేదు కదా అక్కడ ఉన్నట్టు. మనకి ఎలా ఉండాలంటే వెన్ ఏ గవర్నమెంట్ అని ఇస్తే ఈ కనీసం వెన్ ఏ లేకపోయినా కానీ గవర్నమెంట్ సర్వెంట్ డైస్ బిఫోర్ కంక్లూషన్. చిన్నప్పుడు మనం ఇంగ్లీష్ ప్యాసేజ్ ఇచ్చేవాళ్ళు, ఆ ఇంగ్లీష్ ప్యాసేజ్లో క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ పక్కన ఏడుందో ఆ పేరాలో వెతికేది మనం, ఆ ప్యాసేజ్లో వెతికి ఎక్కడ కనపడితే అక్కడ దాని కంటిన్యూషన్ రాసేవాళ్ళం. సేమ్ అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది ఓపెన్ బుక్ సిస్టమ్, అంత ఈజీగా ఉంటుంది. నెగ్లెక్ట్ చేస్తేనే ఫెయిల్ అవుతారు. ఓకే, ఎనీవే నెక్స్ట్ వచ్చేసి 9th దాంట్లో నాకు దొరకలేదు ఇక్కడ మనకి. నెక్స్ట్ 12th చూడండి ఫ్రెండ్స్. 12th ఏంటి? ఎంప్లాయ్మెంట్ అండర్ గవర్నమెంట్ అవుట్ సైడ్ ఇండియా ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇది కూడా కాదు, డైరెక్ట్గా లేదు కదా. నెక్స్ట్ 8th బిట్ చూద్దాం. 8th ఏంటి? పెన్షన్ సబ్జెక్ట్ ఫర్దర్ గుడ్ కండక్ట్. అబ్బా, ఇక్కడ ఏ బిట్ దొరకలేదండి. అంటే ఇప్పుడు మనం డెప్త్ ఎతకాలి. ఈ 4 బిట్లలో ఏది ఎతకాలి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే పేజ్ నెంబర్కి వెళ్ళిపోండి. ఈ పేజ్ నెంబర్ స్టార్టింగ్ ఎంత? 10 ఉంది కదా, 10 ఎన్నోదట? 16. నెక్స్ట్ 9 ఎన్నోది ఇక్కడ మీకు? 9th వచ్చేసి 10th వచ్చేసి 5th పేజ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు 5th పేజ్కి కానీ ఇట్లా 6th పేజ్ కానీ ఏదైనా సరే ఒక పేజ్కి వెళ్ళిపోయి మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంత ఈజీగా ఏం దొరికేది కాదు. 10th వచ్చేసి మనకి 16th పేజ్ ఉంది. నేను మీకు 16th పేజ్లో చెక్ చేస్తున్నాను, డెప్త్గా ఉంటుంది. ఒక నిమిషం. 10th వచ్చేసి 16th పేజ్. అన్ని బిట్స్ ఈజీగా దొరకవు, కొన్ని బిట్స్ మాత్రం ఈజీగా దొరుకుతాయి, మనకు కొన్ని బిట్స్ దొరకవు ఫ్రెండ్స్. చూడండి ఎలా వెతకాలో కూడా ఇక్కడ మీకు చూపిస్తాయి. ఇక్కడ కమర్షియల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ రిటైర్మెంట్, ఇది కాదు కదా ఫ్రెండ్స్. ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే ఏంది? అతను బతుకున్నాడు అనే కదా అతను. రిటైర్ అయిందంటే ఇది బతుకున్నాడు అనే కదా. అక్కడ ఏమి ఇచ్చాడు? సర్వెంట్ డైడ్ బిఫోర్ కంక్లూషన్ ఆఫ్ డిసిప్లినరీ అండ్ జనరల్ డెత్ ఆబ్సెన్స్ అని చెప్పి ఇచ్చాడు. సో అది అయితే కన్సిడర్ కాదు కదా మనకి. సరే ఎనీవే మీకు చూపిస్తే ఇక్కడ ఏమన్నా చూడండి, ప్రొవైడెడ్. సో ఇది కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫర్
ఫర్ ద పర్పస్ అండ్ ఎంప్లాయ్మెంట్ కాదు, సెట్టింగ్ కాదు, అంటే స్టార్టింగ్ చెక్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఫర్ పర్పస్ ఆఫ్ సబ్ రూల్. సో ఇది కూడా కాదు. ఇంకా ఇది 11th వచ్చేసింది. మనకు 11th లేదు, నేను 9th వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. 9th దాంట్లో కూడా చెక్ చేయాలి. 9th దాంట్లో కూడా అన్నీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఊరికనే ఏదో పైన ఎత్తుకునే అంటే మాత్రం కాదు, ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు 9th చెక్ చేసి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఇక్కడ. ఓకే, 9th చూడండి ఫ్రెండ్స్. ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి ఇది 5th పేజ్లో ఉన్నట్టుంది. వన్ మూమెంట్ ప్లీజ్. చూడండి 9th దాంట్లో ఏముంది ఇక్కడ మనకి, రైట్ ఆఫ్ గవర్నమెంట్ విత్ హోల్డ్ అండ్ విత్ డ్రా. ఇందాక వచ్చింది ఇదే కదా బిట్ మనకి. ఎనీవే ఇందులో కొన్ని ఇలా చూడండి, ప్రొవైడెడ్. సో ఇది కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రొవైడెడ్ ఫర్దర్. వన్ మూమెంట్ ప్లీజ్. ప్రొవైడెడ్ ఫర్దర్ సైడ్ హెడ్డింగ్ చూస్తున్నా ఫ్రెండ్స్, అంతే. సైడ్ హెడ్డింగ్ చూసి దాన్ని బట్టి చెప్తున్నాను. ఇది కూడా కాదు. నెక్స్ట్ 2Aలో డిపార్ట్మెంటల్ లేదు. వెన్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ లేదా, ఇక్కడ ఉందా, లేదు. వెన్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఉందా చూడండి, ఇక్కడ లేదు. ఇక్కడ 1 2 3లో లేదు. నెక్స్ట్ వచ్చేసి 4th దాంట్లో ఇన్ ఏ కేస్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ ఊ రిటైర్డ్ కాదు, మనకు సంబంధం లేదు. వేర్ ద స్టేట్ గవర్నమెంట్ అవసరం లేదు. పర్పస్ ఇందులో లేదు. ఇక్కడ కనపడట్లేదు. ఈవెందో ఇలా కూడా కనపడట్లేదు. సో ఇక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి సరిగా చూడండి. వెన్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ డైస్ బిఫోర్ కంక్లూషన్ ఆఫ్ ద డిసిప్లినరీ ప్రొసీడింగ్ విత్ ద ఫ్యామిలీ పెన్షన్. వెన్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అదే ఉందా చూడండి. వెన్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ డైస్ బిఫోర్, అదేనా కదా, డైస్ బిఫోర్ ద కంక్లూషన్. సో ఆప్షన్ ఏం చేయడం మనకి 9th దాంట్లో 8. ఇది డెప్త్ ఉందా లేదా? ఇందాకటి ఏమో ఈజీగా ఉన్నాయి. సో మనం ఎంతగా ఉన్నాయని మనం అంత అంటే అన్నీ ఈజీగా ఉంటాయని మాత్రం అనుకోవద్దు. నేను మీకు ముందే చెప్తున్నాను ఆ విషయం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంకొక బిట్ చూద్దాం మనం. ఓకే, ఇంకొక బిట్ వేరే బుక్లో చూద్దాం మనం. ప్రతి బుక్లో అంటే కొన్ని మాత్రమే కవర్ చేయగలుగుతాను, అన్ని కవర్ చేయలేను ఫ్రెండ్స్. ఇక్కడ ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను మీకోసం. ఫ్రెండ్స్ ఇక్కడ 61 బిట్ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఏంటంటే ఈ 61 బిట్ వచ్చేసి ద హెడ్ ఆఫ్ అకౌంట్స్ క్లాసిఫైడ్ యాస్. అది ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారని అడుగుతున్నారు. అయితే ఫ్రెండ్స్ ఇవి మనకి వెంటనే దొరకదు. అయితే ఇక్కడ చూడండి, బుక్ పేరు కూడా లేదు మనకి ఎక్కడ కూడా. అకౌంట్ అంటే అకౌంట్స్ అండ్ ఆడిట్ అని ఉంది. ఖచ్చితంగా మీకు అది అకౌంట్స్ అండ్ ఆడిట్ అని ఇవ్వాలి. ఈ బుక్ మాకు వెతకంగా దొరికింది ఫ్రెండ్స్ ఈ బిట్. ఇంకా ఇట్లాంటి బిట్స్ ఏమైనా తగిలినా కానీ ఇంకోటి గుర్తుపెట్టుకొని, మీకు జీవో నెంబర్ అని ఇచ్చిననుకో, బెటర్ టు అవాయిడ్. అసలు ఆ బిట్ ముట్టుకోకుండానే, అంటే ముట్టుకోవద్దు అని అంటే ఆప్షన్ మనకి నెగిటివ్ లేదు కాబట్టి మీరు ఏదో ఒకటి పెట్టేసేయండి. ఓకే, ఎనీవే ఇప్పుడు నాకు ఇది దొరికింది. నేను ఎంతో కష్టతరంతో ఇది ఎతికాను. సరే, ఎనీవే ఎక్కడ ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఫ్రెండ్స్ చూడండి, ద హెడ్ ఆఫ్ అకౌంట్స్ క్లాసిఫైడ్ యాజ్ 5 టైర్ సిస్టమ్, 7 టైర్ సిస్టమ్, 4 టైర్ సిస్టమ్, 6 టైర్ సిస్టమ్. అంటే ఎన్ని, 4, 5, 6, 7 అని చెప్పి చెప్తున్నాడు మనకి. ఇది నాకు వచ్చేసి బడ్జెట్ మాన్యువల్ బుక్లో దొరికింది ఫ్రెండ్స్. ఇంకోటి కొన్ని బిట్స్ మనకి 2-3 ఇట్లో కూడా దొరుకుతాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చెప్తున్నానంటే మీకు కొన్ని బిట్స్ మనకి 2-3 ఇట్లలో కూడా దొరుకుతుంది. వన్ మూమెంట్ ప్లీజ్. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, బడ్జెట్ మాన్యువల్లో మనకి వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, హెడ్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంది. హెడ్ ఆఫ్ అకౌంట్స్ చూడండి, ఇక్కడ మేజర్ హెడ్, నెక్స్ట్ సబ్ మేజర్ హెడ్, మైనర్ హెడ్, గ్రూప్ సబ్ హెడ్, సబ్ డీటెయిల్ హెడ్, 1 2 3 4 5 6. 6 అంటే 6 టైర్ అని అర్థం. ఓకేనా, హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని క్లాసిఫై చేశారు, 6 టైర్. అంటే 4th ఆప్షన్ కరెక్ట్ అయింది మనకి. ఇది క్లియర్ ఉందా అందరికి మీకు? ఓకే ఫ్రెండ్స్, రైట్. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో బిట్ చూద్దాం అన్నట్టు. ఈ బుక్లో అయిపోయింది, ఇంకో బిట్ చూసేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఏంటంటే వేరే బుక్లోది మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బిఎం అయిపోయింది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్. అసలు ఇది ఎంత ఈజీగా ఉంటుందంటే, ఇందులో అయితే ఉండే మనకి ఆర్టికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో దీనికి సంబంధించి కొన్ని బిట్స్ చూద్దాం. మళ్ళీ శాంపిల్గా ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను, నాట్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. 15 నుంచి 20 బిట్ల కంటే ఎక్కువ చెప్పలేను నేను. షార్ట్ పీరియడ్ తీస్తున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇవి నాకు మీరు అందులో యూట్యూబ్ దాంట్లో మీరు ఏదైనా కొట్టండి, నేను వెరిఫై చేసుకుంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు దొరికినా కానీ మీకు దొరికింది నాకు చెప్పండి, ఒకవేళ దొరికితే. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇందులో 19th బిట్ చేస్తున్నాను నేను. 19th బిట్ చూడండి అందరూ కూడా ఒకసారి.
వచ్చేసి ఇక్కడ మనకి ఈ 19th బిట్లో ఫ్రెండ్స్ అసలు ఎక్కడ అడిగారు ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం. ట్యాక్సెస్ లైవ్డ్ అండ్ కలెక్టెడ్ బై ద యూనియన్ బట్ అసైన్డ్ టు ది స్టేట్స్ అండర్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి బుక్ పేరు ఇచ్చాడు. ఇది నేను హైలైట్ చేశాను. ఎగ్జామ్లో మీకు ఇట్లా హైలైట్ ఎందుకు చేస్తాడు, మీకు గుర్తుండటం కోసం నేను హైలైట్ చేశాను అంతే. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇదే కదా బుక్. ఇందులో మనకి ఏముంటాయి చూడండి, ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్స్ కూడా అన్ని ఆర్టికల్స్ ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ 12 to 51, 148 to 151, 202 నుంచి 212. మరి 213 ఉందా అంటే లేదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 264 నుంచి 293 వరకే ఉంది మనకి ఇక్కడ. 267, 268, 296, 269, 270 అంటే ఇందులో ఉంటాయని అర్థం మనం ఇప్పుడు. సో మనం ఏం చూడాలి, వీటిల్లో 267 చూడాలి. ఇవి మనకి ఆర్టికల్స్ కదా ఫ్రెండ్స్. ఆర్టికల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ఓన్లీ కంటెంట్లోనే దొరికిపోతాయి. ఇక్కడ ఇది కంటెంట్ తీసుకున్నాను నేను. మీకు ఇక్కడ కంటెంట్లో నాకు వచ్చేసి ఆర్టికల్స్ ఎక్కడ 12 నుంచి స్టార్ట్ అయింది కదా. నాకు కావాల్సింది ఏంటి, ఆప్షన్లు ఏమున్నాయి మనకి 267, 268 అవి ఉన్నాయి కదా. సో కొంచెం పేపర్స్ టర్న్ చేసుకున్నాం మనకి ఇక్కడ 206 వరకు వచ్చింది. ఎస్ ఇగో ఇక్కడ ఉన్నాయండి ఫ్రెండ్స్. మనకు వచ్చేసి 266 నుంచి ఇక్కడ ఉన్నాయి చూడండి. 266 వచ్చేసింది ఇక్కడ మీకు కన్సాలిడేటెడ్ ఫండ్స్ అండ్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. అక్కడ ఉందా కన్సాలిడేటెడ్, లేదు కదా. ట్యాక్సెస్ లేవుడ్ అని ఉంది. సో అది కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ 266 అసలు లేనే లేదు ఆప్షన్. 267 ఏంది, కాంటిజెన్సీ ఫండ్, అది కాదు. 268 ఏంది, డ్యూటీస్ లేవుడ్ బై ది యూనియన్ బట్ కలెక్టెడ్ అట. డ్యూటీస్ అని లేవుడ్ బై యూనియన్ కలెక్టెడ్ ఉందా, అక్కడ ట్యాక్సెస్ కలెక్టెడ్ కదా ఫ్రెండ్స్, అది కాదు. నెక్స్ట్ ఇంకో బిట్ చూడండి, ఏ సర్వీస్ డ్యూటీస్ లేవుడ్ బై, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 269 చూద్దాం. 268 ఇప్పుడు 268 వచ్చేసి ఏ సర్వీస్ ట్యాక్స్ లైవ్డ్ బై, సర్వీస్ ట్యాక్స్ అన్నాడు, ట్యాక్సెస్ లైవ్డ్ అన్నాడు. ఇంకొకటి కూడా చూద్దాం ఎందుకని మంచిది. 269 చూసేద్దాం మనం. ట్యాక్సెస్ లైవ్డ్ బై ద కలెక్టెడ్ బై ది యూనియన్ బట్ అసైన్ బై ది స్టేట్స్. అదేనా ఫ్రెండ్స్ ఉంది అక్కడ. ఎస్ అదే కదా, ట్యాక్సెస్ లైవ్డే కదా ఉంది. ఇక్కడ మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. 268 కూడా ఏముంది, సర్వీస్ ట్యాక్స్ లైవ్డ్ అని ఉంది. మన సర్వీస్ ట్యాక్స్ కాదు, జస్ట్ ట్యాక్సెస్ లైవ్డ్ అంటే 269 ఎగ్జాక్ట్లీ ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంది ఇక్కడ 269. సో ఈ బిట్ ఓకే కదా మీకు. రైట్, నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ర్యాండమ్గా చూస్తున్నాను కొన్ని మీకు ఉన్నది. సేమ్ బుక్ చూద్దాం అనేది నా అభిప్రాయం అంతే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ బిట్ చూపిద్దాం. ఎస్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓట్ ఆన్ అకౌంట్ ఓట్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఎక్సెప్షనల్ గ్రాంట్స్ అండర్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, హింట్ ఏంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇందాక మీకు హైలైట్ చేయలేదు, ఇప్పుడు హైలైట్ ఇక్కడ. ఇందాక హైలైట్ చేసిన ఇక్కడ హైలైట్ చేయలేదు ఇక్కడ. ఓకే, క్లియర్ కదా మీకు ఇప్పుడు. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చూడాలి మనం, 207, 205, 206, 208 ఆర్టికల్స్ చూడాలి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏముంటాయి మనకు, ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి చూడండి. ఇక్కడ 202 నుంచి 212 వరకే ఉన్నాయి మనకి. సో 202 నుంచి 212 అంటే ఇవన్నీ ఉంటాయని అర్థం. ఏదో ఒక్కొక్కసారి ఏంటంటే వాడు వదిలేస్తాడు. సో అది కూడా మనకు బెనిఫిట్ అన్నట్టు. మనం ఇప్పుడు ఆ 200 దగ్గర చూద్దాం ఫ్రెండ్స్. ఇందాకనే చూసాం కదా 200ది. ఓకే రైట్, ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ ద ఫైనాన్షియల్ మ్యాటర్స్. 202 ఏంటిది, 202 ఉందా, 205 నుంచి స్టార్ట్. 205 ఏంటిది, సప్లిమెంటరీ ఎడిషనల్ ఆర్ ఎక్సెస్ గ్రాంట్స్ ఉందా అక్కడ, లేదు. 206 చూడండి, ఓట్స్ ఆన్ అకౌంట్ డైరెక్ట్ ఉంది. ఓట్స్ ఆన్ అకౌంట్ అంటే ఓట్ ఆన్ అకౌంట్, ఓట్స్ ఫర్ క్రెడిట్ అండ్ ఎక్స్పోనెన్షియల్ గ్రాంట్స్ అంటే కంటెంట్లో దొరికింది ఇక్కడ మీకు. ఎందుకంటే ఆర్టికల్స్ కాబట్టి ఇక్కడ కంటెంట్లో దొరికిపోతాయి. సో ఈ బిట్ కూడా ఈజీ కదా, మీరు ఈజీగా చేసేయగలిగారు. నెక్స్ట్ 58 బిట్ చూస్తున్నాను, ఎందుకంటే ర్యాండమ్గా చెప్పాను కదా. నెక్స్ట్ 58 బిట్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వచ్చేసి మీకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోదే ఆ బిట్ కూడా. రైట్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ద ప్రీవియర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రిక్వైర్డ్ బిల్స్ ఎఫెక్టింగ్ టాక్సేషన్ ఇన్ విచ్ స్టేట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండర్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే కదా ఇచ్చింది, అంటే ఇదే బుక్. ఇందులో ఏం చూడాలి మనం, ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి, 273 అట్లా ఉందా చూడండి ఇక్కడ బుక్లో. 264 నుంచి 293 అంటే 273, 274, 275, 272 అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు 202 కదా. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతున్నాను నేను మీకు. ఇక్కడ నెక్స్ట్ పేజ్లో ఎక్కడ స్టార్ట్ అయింది, 266. నాకు కావాల్సింది 272 స్టార్ట్. 72, 73, 74, 75 ఇచ్చాడు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు పైది కిందికి ఇట్లా ఇన్ ఆర్డర్లో ఇస్తాడు, జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి 272 చూద్దాం. 272 వచ్చేసి ట్యాక్సెస్ విచ్ ఆర్ లైవ్డ్ ఉందా అక్కడ, ప్రీవియర్ రికమెండేషన్ ఫస్ట్ స్టార్టింగ్. సో అది కాదు. 273 ఏంటిది, గ్రాంట్స్ ఇన్ లీవ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది చూడండి, ప్రీవియర్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఎస్, ద ప్రీవియర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రిక్వైర్డ్ బిల్స్ ఉందా లేదా. సో ఆప్షన్ ఏంది ఇప్పుడు చెప్పండి మీరు,
ఆప్షన్ ఏమవుతుంది 274 ఆర్టికల్. 274 ఆర్టికల్ అంటే సెకండ్ ఆప్షన్. ఇంకా మీరు కావాలంటే 275 చూడండి. 275 ఏముంది మనకి గ్రాంట్స్ ఫ్రమ్ ది యూనియన్ సర్టెన్ స్టేట్స్ అని ఉంది. సో అది కాదు కదా మనకి, ఏంటిది ఆప్షన్ కూడా దొరికింది ఇక్కడ. సో 274 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బిట్ చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ అన్నట్టుగా అది ఇందులో అయితే ఈ టెక్స్ట్ బుక్లో కూడా అన్నీ ఈజీగా దొరుకుతాయంటే దాదాపు దొరుకుతాయి. మనం చూద్దాం ఇప్పటి వరకు అయితే దొరికినాయి కదా, నెక్స్ట్ కూడా దొరుకుతాయేమో చూద్దాం. మరి 100 బిట్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి. ఇది కూడా నో డిమాండ్ ఫర్ ది గ్రాంట్ షెల్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ది గవర్నర్. ముందు ఇదంతా చదివే దాని బదులు నేనేం చేస్తున్నా అంటే ఆర్టికల్స్ కదా, ఆర్టికల్స్ 202(3)(4)(1)(2) అంటే 1 2 3 4 చూడండి. 201 అట, ఇదే కదా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే కదా మనం చూడాల్సింది. ఓకే, ఇందులో 201 చూద్దాం. 201 ఉందా చూసిరా, ఇక్కడ 201 లేనే లేదు మనకి, కానీ 201 ఇచ్చింది. సో ఒక పని అయిపోయింది. ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం 202 ఏంది యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్, అక్కడ ఇచ్చింది నో డిమాండ్ డ్రాఫ్ట్ అని ఇచ్చాడు. సో అది కాదు. నెక్స్ట్ 203 ప్రొసీజర్ ఇన్ లెజిస్లేచర్, అది ఉందా లేదు. నెక్స్ట్ 204 ఏంటిది ఇక్కడ మనకి. 203 ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. 203 ఒకటి, 204 ఒకటి. 204 ఏంది ఇక్కడ అప్రాక్సిమేషన్ బిల్స్, అంటే మనకి ఇక్కడ దొరకట్లేదు. 202 డౌటే, 203 డౌటే, 204 డౌట్. నాకు డౌట్ ఉంది కాబట్టి ఏం చేయాలి, పేజెస్ పోండి. పేజెస్ ఏంది 27 పేజ్ తీయండి. 27, 28, 29 ఆ పేజెస్ తీస్తే మీకు మళ్ళీ నో డిమాండ్ డ్రాఫ్ట్ అని దొరికితేనే ఆ బిట్టు మీరు చేయండి. లేదంటే మీ ఇష్టం ర్యాండమ్గా ఏదో ఒకటి పెట్టుకొని లేకపోతే వదిలేసేయండి, ఇంకో బిట్ కోసం వెళ్ళిపోండి. అన్ని బిట్లు దొరకాలని లేదు, నేను మీకు ముందే చెప్పాను. కొన్ని బిట్లు డెప్త్గా ఉంటాయి, కొన్ని బిట్లు ఈజీగా ఉంటాయి. కంటెంట్లో దొరికితే ఈజీ అన్నట్టు, కంటెంట్లో దొరకకపోతే డెప్త్ అన్నట్టు. ఇక్కడ 202 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అక్కడైతే నో డిమాండ్ డ్రాఫ్ట్ షెల్ బి మేడ్ ఎక్స్పెక్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ నాకు కావాల్సింది ఏంది నో డిమాండ్ డ్రాఫ్ట్ ఎక్కడ ఉంది చూడండి, వెతకండి. ఇక్కడ 202లో ఫస్ట్ బిట్లో ఇగో ఇది ఫస్ట్ దాంట్లో ఆప్షన్ 1, ఆప్షన్ 2లో కూడా ఎక్కడ లేదు. నో డిమాండ్ డ్రాఫ్ట్ లేదు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతాం. మనం నెక్స్ట్ పేజ్లో ఏముందో చూద్దాం. ఎక్కడ చూడండి, ద ప్రివిజన్స్ ఆర్టికల్ 202, 203, 204 షెల్ హ్యావ్, ఇది కూడా కాదు ఫ్రెండ్స్. ఇగో చూడండి ఇక్కడ మనకి ఓట్స్ అండ్ అకౌంట్ ఉంది. ఇక్కడ మరి ఓట్స్ అండ్ అకౌంట్ ఇది ఆన్సర్ ఏమన్నా 206లో ఉన్నాం మనం. 203 కదా మనం తీయాల్సింది. నెక్స్ట్ సారీ పేజ్ ఎక్స్ట్రా తీసాను, సారీ ఫర్ దట్ ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ చూడండి చార్జెస్ అని ఇచ్చాడు, ఎక్స్పెండిచర్స్ ఇచ్చాడు, ఎనీ సమ్స్, ఇది కూడా కాదు. ప్రొసీజర్ ఇన్ లెజిస్లేటివ్, ఇందులో చూద్దాం. మరి ప్రొసీజర్ ఇన్ లెజిస్లేటివ్ కాదు, నో డిమాండ్ కావాలి నాకు, సో మచ్ కాదు. ఇక్కడ చూడండి నో డిమాండ్ ఫర్ ఏ గ్రాంట్ షెల్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ గవర్నర్. ఓకేనా, చూడండి అదే ఉందా లేదా. 100 బిట్ చదవండి. నో డిమాండ్ డ్రాఫ్ట్ ఫర్ ఏ గ్రాంట్ షెల్ మేడ్ ఎక్సెప్ట్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ రూల్స్, అదేనా కదా. సో ఆప్షన్ ఏమవుతుంది మనకి 203లో థర్డ్ ఆప్షన్. అంటే ఈ ఒక్కొక్కసారి ఎట్లా ఇస్తాడు, ఇంత డెప్త్ కూడా ఇస్తాడు అన్నమాట. అన్నీ ఈజీగా ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ మరి. ఓకేనా, సరే నెక్స్ట్ బిట్ చూద్దాం మనం ఇప్పుడు. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇంకొక బుక్లో చూద్దాం మనం. 1 మూమెంట్ ప్లీజ్ ఫర్ దట్. నెక్స్ట్ బిట్ బిట్ తీయబోతున్నాను నేను మీకు ఇప్పుడు. వేరే బుక్ కోసం అని అంతే, ర్యాండమ్గా చూస్తున్నాను అంతే. ఏవో కొన్ని బిట్స్ మీకు ఈజీగా ఉండే చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఇప్పుడు ఈజీగానే ఫీల్ అవ్వాలి. తర్వాతకి మీరు ప్రాక్టీస్ చేసిన వాడికి ఈజీ, ప్రాక్టీస్ చేయకపోతే ఏంటంటే పాస్ కావటం ఈజీ, కానీ కొద్దిగా డెప్త్ ఉండాలి కదా. మీకు కూడా కొంచెం చదివినోడికి మార్కులలో తేడా ఉండాలా లేదా. రైట్ ఫ్రెండ్స్, దట్ 56 బిట్ చూడండి ఇక్కడ. ద పర్మనెంట్ అడ్వాన్స్ డిస్బర్స్మెంట్ రిజిస్టర్ మెయింటైన్డ్ ఇన్ టీఎస్టీసీ ఫామ్స్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మనకి టీఎస్టీసీలో 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి ట్రెజరీ కోడ్ అన్నట్టు. టీసీ అంటే ఏంటంటే ట్రెజరీ కోడ్ అని అర్థం. ఒక 2 ట్రెజరీ కోడ్లు ఉంటాయి మనకి ఇక్కడ. వాల్యూమ్ 1 ఒకటి, వాల్యూమ్ 2 ఒకటి ఉంటుంది. నేను మీకు ఇప్పుడు 2 కూడా ఏంటి అనేది మీకు చూపిస్తాను. మీకు ఇప్పుడు 1 మినిట్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు మనకు వచ్చేసి ఏంటంటే ఇగో ఇట్లా ఒకటి వచ్చేసి ట్రెజరీ కోడ్ ఫ్రెండ్స్, వాల్యూమ్ 1, ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 2 ఉంటుంది ఫ్రెండ్స్. వాల్యూమ్ 1లో ఏముంటాయంటే మీకు ఇక్కడ రూల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి రూల్స్ అడిగింది చూడండి, టీఎస్టీసీ ఫామ్ అడిగాడు కదా. టీఎస్టీసీ ఫామ్ అని అడిగాడు అంటే ఫామ్స్ కావాలి మనకి. టీఎస్టీసీ రూల్లో ఇక్కడ వాల్యూమ్ 1లో ఏముంటాయంటే ట్రెజరీ రూల్స్, సబ్సిడరీ రూల్స్, ట్రెజరీ రూల్స్, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నట్టు. మనకు కావాల్సింది అది కాదు. సో ఇప్పుడు మనకేం కావాలంటే ఫామ్స్ చూడండి. లిస్ట్ ఆఫ్ ఫామ్స్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కోడ్. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ ఒకటే, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, మీరు ముందే చెప్తున్నా.
సో ఇక్కడ మనకి ఇందులో వెతుక్కోవాలి. ఇప్పుడు మనకి ఏంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చెప్పండి. 89, 88, 86, 87 అంటే 86, 87, 88, 89 చూద్దాం. కంటెంట్లోనే ఉంటాయి, ఫామ్సే కదా. అదే చూద్దాం అంటే అన్ని కంటెంట్లో దొరుకుతాయి లేదా. ఎనీవే మనం చెక్ చేద్దాం. చూడండి, ఏపీటీసీ అంటే టీఎస్టీసీ ఫామ్ అంతేనా కదా. ఇక 1 2 3 4 5 6 7 8 9 10 ఎక్కడ వరకు వచ్చేస్తే ఇందులో 13 వచ్చింది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా మనకి 38 తోటే ఉంది. సో నాకు కావాల్సింది 88, 89 కాబట్టి నెక్స్ట్ పేజ్లోకి అట్లా వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే 76 స్టార్ట్ అయింది. నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 86 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 86 చూడండి, సర్టిఫికేట్ టు బి ఫర్నిష్డ్ బై ది రిమైనింగ్ ట్రెజర్ సర్టిఫికేట్ ఉంది ఏడా మనకి లేదు కదా, వదిలేసేయండి. 87 ఏంది, ఇండెంట్ ఫర్ ది రిజర్వ్ బ్యాంక్ ఇక్కడ లేదు. నెక్స్ట్ 88 ఏంటిది, 88 వచ్చేసి 88 కూడా కాదనుకుంటా కదా. ఎస్ 89 చూడండి ఫ్రెండ్స్, రైట్ 89లో ఉంది పర్మనెంట్ అడ్వాన్స్. ఎస్ అన్ను. సో ద పర్మనెంట్ అడ్వాన్స్ డిస్బర్స్మెంట్ రైట్ రిజిస్టర్ రైట్, ఇదే ఆప్షన్ అన్నట్టు దొరికింది. ఈజీగా ఉందా లేదా, రైట్. నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాం ఫ్రెండ్స్. ఆప్షన్ ఏంది ఇక్కడ మనకి, ఆప్షన్ 1 అని అర్థం. అన్నీ ఇంత ఈజీగా దొరుకుతాయి అంటే దొరుకుతాయి, చెప్పాక 30 to 40 బిట్స్ అయితే ఈజీగానే దొరుకుతాయి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇంక ఇందులో 64 బిట్ చూస్తున్నాం ఫ్రెండ్స్. 64 బిట్ దీనికి సంబంధించింది కాబట్టి ఇదే బుక్లో పని అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ద ఆబ్సెంటీ స్టేట్మెంట్ షుడ్ బి అటాచ్డ్ టు ది పేబిల్ ఇన్ టీఎస్టీసీ ఫామ్. టీఎస్టీసీ ఫామ్ చూడండి, టీఎస్టీసీలో మీకు చెప్పాను 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్లో ట్రెజరీ రూలు, నెక్స్ట్ సబ్సిడరీ రూలు, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇంకొక వాల్యూమ్ 2లో ఏముంటాయంటే మనకి ఇది చూడండి, ఇదేంటిది ఇక్కడ, ఇది వాల్యూమ్ 2 అని మనకి ఇచ్చాడు అక్కడ, అంటే మాకు ఇచ్చిన కండిషన్లు ఇచ్చాడు కానీ ఇక్కడ రాయలేదు. ఎనీవే సరే ఏదైనా అనుకోండి. మీకైతే ఇందులో ఫామ్స్ అనేది అయితే క్లియర్గా కనపడుతుందో. నాకు ఎక్కడ కావాలి 48, 46, 45, 47 అంటే నేను 45 నుంచి స్టార్ట్ చేయాలి. 45 ఇప్పుడు నేను మీకు తీయబోతున్నాను చూడండి. ఇది 77, 1 మూమెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక ఇక్కడ 38 కొంచెం కింద ఉంటుంది. సరే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 45 నుంచి చిన్నది అదే కదా. ఫస్ట్ 48 ఉంది, మీరు చూస్తే ఫస్ట్ 48 చూడండి. 48లో ఏముంది నాకు ఇక్కడ ఆబ్సెంటీ స్టేట్మెంట్, అదే కదా ఆబ్సెంటీ స్టేట్మెంట్. మిగిలిన కూడా ట్రై చేద్దాం చూడండి. 45 ఏముంది, ఫార్మ్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉంది, ఫార్మ్స్ ఆఫ్ అని ఉంది, ఇది కాదు. 46 కూడా ఫార్మ్స్ ఆఫ్ బాండ్, అది కూడా కాదు. 47 డీటెయిల్డ్ పే బిల్, అది కూడా కాదు. 48లో మాత్రం ఆబ్సెంటీ స్టేట్మెంట్ అనేది వచ్చింది. మీకు డౌట్ ఉందంటే ఏం చేయాలి, పేజ్లోకి పోవాలి. 64 పేజ్లోకి పోండి, 64, 65 పేజ్లోకి పోండి, మీకు అది దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. 65 పేజ్ ఇక్కడ ఆబ్సెంటీ స్టేట్మెంట్ అనేది 48ది 65 పేజ్లోకి వెళ్ళిపోతే మీకు దొరుకుతుంది. ఎనీవే ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే బుక్స్ చేద్దాం. ఇంకొక బుక్ కూడా చూద్దాం మనకి. కొంచెం ఇది డెప్త్గా ఉంటుంది మనకి. ఇది ఏపీటీసీ అంటాం ఫ్రెండ్స్. ఇందాక ఇప్పుడు ఏం చేసాం మనం, ఫామ్స్ ఎత్తుకాం కదా. ఇంకోటి ఏపీటీసీ కోడ్లో చూద్దాం. ఇది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా 1-2 మీకు డిస్కస్ చేశాను, కానీ కొంచెం ఏంటంటే ఈజీది టఫ్ది కూడా చేద్దాం అనేది నా ఆలోచన. ఓకే, మనకు వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి 20th బిట్లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి 20th 20వ బిట్ వచ్చేసి ఏముంది మనకి, మీకు చెప్తాను ఒక్కొక్కటి, అంటే డిఫరెంట్ సెలెక్ట్ చేశాను మీకోసం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ద రికవరీ ఆఫ్ అమౌంట్స్ అటాచ్డ్ కోర్టు డిస్కస్డ్ అండర్ టీఆర్. ఫ్రెండ్స్ టీఆర్ అంటే ట్రెజరీ రూలు. ఆప్షన్ ఏంది 16 అట. టీఆర్ 16, ఎస్ఆర్ 20నా, ఎస్ఆర్ 21నా, ఎస్ఆర్ 22నా, ఎస్ఆర్ 23నా. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, 16లో అయితే మీకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, సర్వీస్ రూల్స్ ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే ఈ బుక్లో మీకు ఓన్లీ టీఆర్లు ఒక దగ్గర ఉంటాయి, నెక్స్ట్ టీఆర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. మనకు దొరకకపోతే ఏం చేయాలంటే టీఆర్లు మళ్ళీ 2-3 చోట్ల ఉంటాయి అన్నట్టు, మనం తిప్పుతూ ఉండాలి పేజీలు అంతే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ టీఆర్ చూడండి, ఎస్ఆర్లు ఉన్నాయా, లేవు. కొన్ని మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ లేవు. అందుకనే ఇలా వెతుక్కుంటూ పోతే ఏంటంటే ఇగో ఇక్కడ ఎస్ఆర్ లేదు చూడండి, ఎస్ఆర్ ఉన్నాయి, అక్కడ టీఆర్ ఉన్నాయి, లేవు. మీకు అక్కడ చూడండి 16, ఇగో ఇక్కడ 16, మీకు 16లో ఇది టీఆర్ అనే కదా, టీఆర్. మరి ఎస్ఆర్ ఉందా, లేదు. అంటే ఇట్లా దొరకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇక తిప్పేసేయండి, ఇట్లా తిప్పేసుకుంటూ మీరు వెళ్ళిపోండి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాయి. ఇది వేరే చాప్టర్ వచ్చేస్తుంది మనకి. 7 to 7 తర్వాతకి టీఆర్ 10 చూడండి. టీఆర్ 10లో ఎన్ని మనకి సబ్సిడరీ రూల్స్ ఉన్నాయి, ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంత వచ్చింది, టీఆర్ 10 ఉంది, లేదు. ఇంకో 11 ఇక్కడ మళ్ళీ వెళ్తున్నాయి. నాకు 16లో మనకి ఏం కావాలి, ఎస్ఆర్ 14 ఉంది, ఎస్ఆర్ 14, 17, 18, 20, మనకి 20 నుంచి స్టార్ట్ కదా ఫ్రెండ్స్ ఇది 16లో, అంతేనా. సో ఇక్కడ నేను చెక్ చేస్తే మనకు దొరుకుతుందా అంటే ఫ్రెండ్స్, ఇంకోటి చూడండి, ఇక్కడ మనకి ద రికవరీ ఆఫ్ అమౌంట్స్ అనేది మనకి అన్నీ కూడా డైరెక్ట్గా దొరకాలని లేదు మనకి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు వచ్చేసి ఈ బిట్లో వాస్తవానికి ఏంటంటే నేను 16లో వచ్చేసి మీకు ఇక్కడ ఫస్ట్ దేని ఫ్రెండ్స్, ఎస్ఆర్ 20 కదా. ఎస్ఆర్ 20 చూడండి, ఎస్ఆర్ 20లో ఏముంది మనకి
వర్క్స్ ఎక్స్పెండిచర్ చార్జ్డ్, అది వర్క్స్ ఎక్స్పెండిచర్ చార్జ్డా కాదు. 21లో ఏమున్నాయి, అడ్వాన్స్డ్ ఫర్ ది ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ లేదు, అది కూడా కాదు కదా. మనకి రికవరీ ఆఫ్ అమౌంట్ అటాచ్డ్ కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి ఇది 22 టీఆర్ 22లో ఏముంది మనకి, రికవరీ ఫార్మ్స్ అమౌంట్ అటాచ్డ్ బై కోర్ట్. ఎస్, దొరికింది మనకి. సో ఆప్షన్ ఏంది ఇక్కడ మనకి, ఆప్షన్ 3 కరెక్ట్. అంటే 16 SR 22 అనేది కరెక్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. చూసారా, ఈజీగానే ఉంది. ఈ బిట్ అయితే ఈజీగానే ఉంది. మరి ఇంకొక బిట్ కూడా చూద్దాం. మనకి ఇంకొక బిట్ ఇట్లనే ఈజీగా ఉన్నది చూపిస్తా, తర్వాత టఫ్ చేద్దాం మనం. ద ట్రెజరీ బై బిల్ రిజిస్టర్ మెన్షన్డ్ టు ప్రివెంట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది ఫ్రాడ్లెంట్ బిల్ ద ట్రెజరీ అండర్ టీఆర్ అంటే ఏం చెప్పినా మనకి రూల్స్, ట్రెజరీ రూల్. ఇందాక మీరు ఎస్ఆర్ ఎత్తికారు కదా, చూడండి ఇది ఎస్ఆర్ అనే కదా. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఎత్తుకారట. ఆ ఇన్స్ట్రక్షన్ ఎస్ఆర్ ఎన్నోది అనేది చెప్పలేదు మనకి, కానీ ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. మీకు ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 4th 5 6 7 8 9 10, ఇక్కడ 16లో మళ్ళీ మీరు ఇన్స్ట్రక్షన్ ఎత్తుకోవాలి. ఇది 11 ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మనకు అక్కడ ఏం స్టార్ట్ అవుతుంది, 32 34 33 35, అంటే మనకి 32 నుంచి వెతకాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంతవరకు వచ్చింది మనకి 18, తిప్పేసి. నెక్స్ట్ ఇక్కడ ఎంతవరకు ఉంది, ఇక్కడ నాకు 23 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 32 దొరికింది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి 32 వచ్చేసి బిల్స్ ఆర్ ద వోచర్ వేవ్డ్ అని చెప్పేసి ఇచ్చారు మనకి. డైరెక్ట్గా దొరకకపోతే మళ్ళీ చెప్పాను, అన్ని డైరెక్ట్గా దొరకవు, మీరు డెప్త్ కూడా వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి మీకు ఇది చూపిస్తాను. ఇన్స్ట్రక్షన్ 32లో వచ్చేసి బిల్లార్ అని ఉంది, బిల్లార్ అదర్. అక్కడ ద ట్రెజరీ బిల్ రిజిస్టర్డ్ ఈజ్ మెయింటైన్డ్, ఇది కాదు ఫ్రెండ్స్. 32Pలో కూడా మెమో అని ఉంది, సో అది కూడా కాదు. 33 చూద్దాం. 33లో డిడక్షన్ ఫార్మ్స్ ఉంది, అది కూడా కాదు. ఇక్కడ వెన్ ద కోర్ట్ ఈస్, నెక్స్ట్ ఇక్కడ 33 34 ద పేమెంట్ ఫ్రెండ్స్. 35 ఫ్రెండ్స్ నాకు ఇది దొరకట్లేదు కాబట్టి డెప్త్గా ఉంటుంది. డెప్త్ అంటే ఏం చేయాలంటే మనం ఇక మీరు ఇక ఇన్స్ట్రక్షన్స్ లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళాలంటే ఆ పేజ్ నెంబర్ చూడండి 222 కాడ నుంచి ఇట్లా మీరు వెతుక్కుంటూ పోవాలి. నాకు వచ్చేసి ఏంటంటే 230, ఇంకా కూడా దొరకలేదు మనకి. ఇది 35 కదా ఫ్రెండ్స్, ఇక్కడ దొరకలేదు. నెక్స్ట్ పేజ్లో చెక్ చేస్తాను నేను. నెక్స్ట్ పేజ్లో ఏముందంటే మళ్ళీ 233 ఉంది, సో ఇక్కడ మనకి దొరకట్లేదు. నాకు ఎక్కడ దొరికింది, ఇక్కడ మనకి 35 కదా ఫ్రెండ్స్. ఇన్స్ట్రక్షన్ కదా మనం వెతకాల్సింది. ఇక్కడ ఏం వెతుకుతున్నాను నేను, ఎస్ఆర్ వెతుకుతున్నాను. చూసినా నేను ఎంత మిస్టేక్ చేశాను. మనం ఇట్లనే మిస్టేక్ చేస్తుంటాం అన్నట్టు. నేను కావాలని మీకు చూపించాను. అది ఐడెంటిఫై చేస్తే వెరీ గుడ్ అన్నట్టు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తారు. ఎస్ఆర్లో కాదు చూడాల్సింది, ఇన్స్ట్రక్షన్స్. చూసిరా ఎంత మిస్టేక్ ఉందో. సో మనం ఇప్పుడు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళిపోతున్నాను. ఆ నెక్స్ట్ పేజ్లో చూస్తే మనకి వచ్చేసి 33 34లో ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడండి మనకి. మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 32 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 32 వచ్చేసి డూప్లికేట్ నాట్ పేయబుల్, ఇది కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 33 వచ్చేసి ట్రెజరీ బిల్స్, రిజిస్టర్ బిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ రిజిస్టర్ బిల్స్, అక్కడ ఏమున్నాయి మనకి, ట్రెజరీ బిల్ రిజిస్టర్ మెన్షన్డ్ అన్నాడు. 34 ఉంది. నేనేం చేస్తున్నాను అంటే ఫ్రెండ్స్, ఈ 239 పేజ్లోకి వెళ్ళిపోతున్నాను. నాకు ఇక్కడ కూడా ఇంకోటి ఉందా, 35 ఉందా ఫ్రెండ్స్. 35 కూడా చూడండి, ట్రెజరీ ఆఫీసర్ షుడ్ మెన్షన్. ఇక నాకు దొరకట్లేదు ఇది. నేను ఇక్కడ ఏది ఉంది, ఫస్ట్ 239 ఉంది. 239లోకి వెళ్ళి చెక్ చేస్తాను ఇది. ఓకే, 239 రైట్. 239లో మనకి 33 ద ట్రెజరీ బిల్స్ బుక్ రిజిస్టర్. చూడండి మనకు అడిగింది ఏంది, ట్రెజరీ బిల్ రిజిస్టర్ ఈజ్ మెన్షన్. ఇదేనా ఫ్రెండ్స్ అడిగింది మనకి. 33 దొరికింది నాకు ఇక్కడ. మరి ఇక్కడ ఏమి ఇచ్చింది, ఎవ్రీ ఆఫీస్ మెన్షన్డ్. ఇది చూస్తుంటే ఇట్లే కొడుతుంది, అంటే ట్రెజరీ బిల్స్ ఇందులోనే ఉంది. మరి 32 ఏంటిది, మనకు కావాల్సింది 32 నుంచి కదా. ఇది డూప్లికేట్ నాట్ పేబుల్, ఇది కాదు ఆప్షన్. చూస్తేనే అర్థమవుతుంది. ఇందులో ట్రెజరీ బిల్స్ అక్కడే కొంచెం అదే ఉంది కదా, ఆ ట్రెజరీ బిల్లు బిల్ఆర్ రిజిస్టర్డ్ అన్నాడు కదా. ఇది చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడ ఇచ్చాడేమో యూతల పేజ్లో చూడండి. ఇక్కడ ఎస్ ఇచ్చాడేవాడు. టు ప్రివెంట్ ప్రెజెంటేషన్ ఉంది అక్కడ చూడండి మనకి. ఎస్, ప్రివెంట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ ఫండ్ బిల్స్. ఎస్ ఉంది, ఇదే ఆన్సర్ అన్నట్టు. సో మనకి ఇప్పుడు ఏదో ఆప్షన్ వచ్చేసి అంటే 16 ఇన్స్ట్రక్షన్ 33 అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక బిట్ మాత్రం టఫ్ బిట్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. అది వచ్చేసి మనకి 13th బిట్. దీంతో నేను మీకు 13th బిట్, ఒక నిమిషం ఫ్రెండ్స్, 13th బిట్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ మే ఆథరైజ్ ఎనీ గెస్టెడ్ ఆఫీసర్ అండర్ హిస్ కంట్రోల్ డ్రా లంసమ్ అమౌంట్ ఫర్ ది ఎమర్జెంట్ ఫండ్ అండర్ టీఆర్ ఆన్ ఏసీ బిల్. టీఆర్ అంటే ట్రెజరీ రూల్స్. ఇందులో మనకి ఏసీ బిల్ కోసం ఎంతకాలంటే 27 28 26 29, అంటే కేవలం మీకు ఇదే ఇచ్చారు, ఓన్లీ ట్రెజరీ రూల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి
ఇది డెప్త్గా ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా నీకు ఇప్పుడు TR-27 నేను వెళ్ళాను అనుకో, చూడండి. ద కలెక్టర్ మే సర్కమ్స్టాన్స్ ఆఫ్ అర్జెన్సీ బై ఎనీ ఆర్డర్ రైటింగ్ ఆథరైజేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ట్రెజరీ ఆఫీసర్ మేక్ ఏ పేమెంట్. అంటే సిమిలర్గా ఉంది ఇది వాస్తవం చెప్పాలంటే 27 అనేది సిమిలర్గానే ఉంది, కానీ నాకు ఇక్కడ డైరెక్ట్గా లేదు. అందుకే ఏం చేస్తారంటే మనం ఇది వాస్తవానికి మీరు 27 ఓకే, మీకు 28 క్లారిటీ ఇవ్వడం కోసం 26 కూడా తీస్తాను మీకు ఇప్పుడు. చూడండి 26 ఏముంది ఇక్కడ మనకి, ద ట్రెజరీ ఆఫీసర్ మే కరెక్ట్ అండ్ అర్థమెటిక్. సో 26 కాదు, పక్కా క్లియర్ కదా. 27లో మనకి కలెక్టర్ అని ఇచ్చింది కాబట్టి కొద్ది డౌట్. ఓకే, కలెక్టర్ ఇది కావచ్చు. ఎనీవే మళ్ళీ నెక్స్ట్ చూద్దామని 28లో చూద్దాం. 28లో గవర్నమెంట్ సర్వెంట్ ఆథరైజ్డ్ టు ద డ్రా మనీ మీన్స్ చెక్స్ అంటే అది కాదు, కలెక్టర్ అని ఉండాలి కదా. మనకి 29 చూద్దాం ఫ్రెండ్స్. 29లో ఏముంది ఇక్కడ చూడండి, మళ్ళీ వెన్ ద గవర్నమెంట్ సర్వెంట్ హూ ఆథరైజ్డ్ టు డ్రా అని ఇచ్చాడు. సో ఇది కూడా కాదు. నాకు ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే కరెక్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ 27. మీరు ఈ 27లో 14th పేజ్ కన్నా వెళ్ళాలి. లేదనుకోండి ఇక్కడ మనకి ఎస్ఆర్లు టీఆర్లు వేరే దగ్గర ఉంటాయి. అది వచ్చేసి మీరు 341 బుక్లోని నాకేంటంటే ఇక్కడ అది ఈజీగా దొరకలేదు, నేను మళ్ళీ వెతకాల్సి వచ్చింది, వెతికితే కానీ దొరకలేదు. ఎనీవే చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. టీఆర్ వచ్చేసి మనకి 27 డైరెక్ట్గా కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్, కొంచెం టఫే ఇచ్చాడు వాడు. ఈ బిట్ డెప్త్గా ఉంది, చాలా డెప్త్గా ఉంది. ఇక్కడ చూడండి, వెన్ ద కలెక్టర్ ఈజ్ ఆబ్సెంట్. ఎప్పుడైనా కలెక్టర్ మే ఆథరైజ్ అంటే మీనింగ్ ఏంది? ఆథరైజ్ ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు ఉన్నప్పుడు ఆథరైజ్ చేసి ఇస్తారా? లెటర్ ఇవ్వరు కదా. వాళ్ళు ఆబ్సెంట్ అయినప్పుడే కదా వాళ్ళ సీనియర్ అథారిటీకో లేకపోతే జూనియర్ అథారిటీకి కానీ ఇచ్చేది మనకి. సారీ, సీనియర్కి ఎందుకు ఇస్తారు కానీ జూనియర్కి ఇస్తారు మనకి, అవునా కదా. సో 27 అనేది ఇందులో మనకి 341 పేజ్లో చెక్ చేయాలంటే 341 పేజ్లో ఇది దొరుకుతుంది, మీరు వెతకండి. ఓకే ఫ్రెండ్స్, రైట్. ఇంకొక బిట్ చేస్తా ఫ్రెండ్స్. 11th బిట్ ఒకటి ఉంది, ఇది కూడా చాలా ఈజీ. ఇదేంటి అంటే మనకి టీఆర్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇందులో సేమ్ బిట్ సేమ్ కాబట్టి ఇదే లాస్ట్ బిట్. ఇన్ కేస్ ఆఫ్ గెస్టెడ్ ఆఫీసర్స్ హూ కౌంటర్ సైన్ దేర్ ఓన్ టీఏ బిల్స్ అని చెప్పేసి కౌంటర్ సైన్డ్ అనేది మనకి ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోండి. అండర్ టీఆర్ అంటే ట్రెజరీ రూల్స్. సో ఇక్కడ మనకి 17th దాంట్లోకి వెళ్ళిపోవాలి. అందులో మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను 17th దాంట్లోకి వెళ్ళాను అనుకోండి. 17th ఏంది, ట్రెజరీ ఆఫీసర్స్ నో జనరల్ అథారిటీ మేక్ పేమెంట్స్. యాక్చువల్గా ఏంది ఇక్కడ నో అథారిటీ కౌంటర్ సైన్ గురించి అని ఏదో ఇచ్చాడు, కానీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మనకు ఉన్నాయి ఫ్రెండ్స్, లేవు. కాబట్టి మళ్ళీ డెప్త్గా వెళ్ళిపోతుంటే ఇగో ఇక్కడ 16th వరకు వచ్చేసింది. 16లో చాలా ఉంటాయి, 10లోను 16లోను చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి చూడండి ఎన్ని ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్ 16లో, 52, 56 చాలా అంటే చాలా ఉన్నాయి. ఎనీవే మనకి ఇప్పుడు ఇంకా అయిపోలేదు, ఇది 77 కూడా ఉన్నాయి సర్వీస్ రూల్స్ అక్కడ మనకి. నాకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్, 17th టీఆర్ కదా ఫ్రెండ్స్. అందులో మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్లో సెకండ్ది ఏంది ఫస్ట్ది ఏంది చూడాలి. ఫస్ట్ ఉందా ఫ్రెండ్స్, 1 2 3 4 చెక్ చేద్దాం. ఫస్ట్ ది ట్రెజరీ ఆఫీసర్ షుడ్ నాట్ రిఫ్యూజ్ ద పే బిల్. ఓకే, పే బిల్ రిఫ్యూజ్ చేయొద్దు అట, అంతే. నెక్స్ట్ సెకండ్ ఏంది, శాంక్షన్ ఆర్డర్ షుడ్ బి రిసీవ్డ్ ప్రీవియర్ బిఫోర్ ద పేమెంట్. శాంక్షన్ ఆర్డర్ అని ఇచ్చాడు, ఏమో నాకైతే డైరెక్ట్ దొరకలేదు అది కూడా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ చూద్దాం. థర్డ్ ఏంది, ప్రొసీజర్ వెన్ ద కాంపిటెంట్ అథారిటీ శాంక్షన్ అడ్వాన్స్ టు, అది కూడా అక్కడ కనపడట్లేదు, అది వదిలేసేయండి. ఫోర్త్ వచ్చేసి అడ్వాన్స్ ఫ్రమ్ ద జనరల్ అండ్ అదర్ ప్రావిడెంట్ ఫండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే దొరకలేదు. నేనేం చేస్తానంటే అసలు ఈ పేజ్ నెంబర్ ఎంత చూడండి, అసలు మనకి పేజ్ నెంబర్ 324. సో 324, 322, మనం 323కి వెళ్ళిపోదాం. ఓకే, 323లో చెక్ చేద్దాం పేజ్ నెంబర్. రైట్, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, వాస్తవానికి ఏంటంటే అదే దొరుకుతుంది, చూస్తే మనకు అర్థం అవ్వాలి మనకి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది TR-17 ఇన్స్ట్రక్షన్ ఏముంది ఇక్కడ, ఏ అనేది ఏదో ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ 17లో ఇక్కడ ఇదైతే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రెవెన్యూ పెన్షన్ ఉంది, నెక్స్ట్ పొలిటికల్ పెన్షన్ అట, ఇది కాదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇన్స్ట్రక్షన్ 1 ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్ట్ మనకైనా ఎక్కడ వెతకాలి మనం, 17లో ఇన్స్ట్రక్షన్ 1 వెతకాలి కదా. చూడండి, ఇది సబ్సిడరీ రూల్, మన ట్రెజరీ రూల్ 17 అన్నట్టు. ఇందులో మనకి ఇన్స్ట్రక్షన్ 1 ఏంది, అథారిటీ ఆఫ్ ట్రెజరీ ఆఫీసర్ టు మేక్ ఏ పేమెంట్. ఓకే, పేమెంట్కి సంబంధించిందే కదా ఇదైతే. సరే, ఎనీవే ఇక్కడ ఏముంది, ట్రెజరీ ఆఫీసర్ కింద చూడండి, ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ గెజిటెడ్ ఆఫీసర్ హూ కౌంటర్ సైన్డ్ దేర్ ఓన్ చూడండి, దేర్ ఓన్ టీఏ బిల్స్ ద డిక్లరేషన్ షెల్ బి కౌంటర్ సైన్డ్ బై ది నెక్స్ట్ హయ్యర్ కాంపిటెంట్ అథారిటీ. సో ఈ బిట్ కాన్స్టెంట్ ఫ్రెండ్స్ 17th 1. ఇంకా సెకండ్ థర్డ్ మీరు చూడాల్సిన అవసరం లేదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, రైట్. ఇది మనకేంటంటే నేను
ఏదో నాకు తోచింది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. మీకు నేను ఇది అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఏంటంటే మనం మళ్ళీ నెక్స్ట్ 141 చేశాం కదా, ఇప్పుడు 88, 97 కూడా వీలైతే నేను మీకు చేస్తాను. మీకు నచ్చినైతే నాకు కామెంట్ చేయండి అంతే. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినైతే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అంతే సింపుల్గా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎగ్జామ్. ఆఫ్టర్ గెట్టింగ్ సక్సెస్, యువర్ సక్సెస్ మీన్స్ ఆఫ్టర్ గెట్టింగ్ ద పాస్, అండ్ ఇఫ్ యూ స్కోర్ ద గుడ్ స్కోర్, మీరు మంచిగా కాన్ఫిడెన్స్తో బయటికి రావాలని నేను మీకు కోరుకుంటున్నాను. పుస్తకాలు ఖచ్చితంగా కొనుక్కోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.